కుబేరుడు ఎవరు? ఆయన్ను ఎందుకు పూజించాలి? ఈ విశ్వంలో సంపద ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా దానికి అధిపతి కుబేరుడే. పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చస అనే నవనిధులు ఆయన అధీనంలో ఉంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అర్చావతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచి అప్పుగా తీసుకున్నాడు. అలాంటి కుబేరుడు అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఇంతకు కుబేరుడు ఎవరు? ఆయన్ను ఎందుకు పూజించాలి? కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరు పర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్ఠతో తపము ఆచరించుకునేవాడు. అందమైన ప్రకృతి సంపదతో వెలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, రాజర్షి కన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరి వల్ల తరచూ తపోభంగం కలుగుతూ ఉండేది. అందువల్ల వారిని అక్కడకు రాకుండా కట్టడి చేయడానికి, వారిని ఆ ప్రదేశానికి రావద్దని, ఒకవేళ ఎవరైనా వచ్చి తనని చూసిన ఎడల గర్భం దాలుస్తారని శాపము విధించాడు. ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులస్త్యుణ్ణి చూడడం తటస్థించింది. వెంటనే గర్భము దాల్చింది. భయాందోళనలతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కొడుకు కుబేరుడు. కుమారులైన మణిగ్రీవ, నలకుబరులే కాకుండా అనేక మంది దేవతలు ఆయనను పూజిస్తుంటారు. ఇంతటి తరగని సంపదను తన అధీనంలో పెట్టుకుని తనను పూజించిన వారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని అంటారు. ఈ కారణంగానే చాలామంది ఆయనను దీపావళి రోజున పూజిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో కుబేరుడి మనసు గెలుచుకుంటే ఆనతి కాలంలోని అపర కుబేరుల జాబితాలో చేరిపోవడం ఖాయమని చెప్పవచ్చు. కుబేరుడి తల్లిదండ్రులు విశ్రావసుడు, ఇలవిల. ఈ కారణంగానే కుబేరుడిని వైశ్రవనుడు అని, ఐల్వల్యుడు అని పిలుస్తుంటారు. తన కఠోరమైన తపస్సుచే బ్రహ్మదేవుడిని మెప్పించి ఆయన అనుగ్రహంతో అష్టదిక్పాలక పదవిని, నవనిధులకు అధిపతి స్థానాన్ని సంపాదించాడు. కుబేరుడు ఒక చేతిలో గదను కలిగి ఉండి మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు. ఆయన చుట్టూ నవనిధుల రాశులు దర్శనమిస్తుంటాయి. కుబేరుడు ధనాది దేవత. శ్రీ వెంకటేశ్వరుడు వివాహం నిమిత్తం కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తూ ఉంటాడని హిందువుల నమ్మకం. సిరి సంపదలకు, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయరాజు, నరరాజు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు. కుబేరుడు అనగా అవలక్షణమైన లేదా అవలక్షణాలున్న శరీరము కలవాడు. బేరము అంటే శరీరం అనే అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా, మరుగుజ్జులా, పెద్ద కుండ వంటి పొట్టతో, 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మనులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖం ఎడమవైపుకు వాలినట్టు ఉంటుంది. మీసం గడ్డం కలిగి ఉంటాడని, దంతాలు బయటకు వచ్చి వినాయకుని దంతాల వలె ఉంటాయని ఉంది. అదేవిధంగా శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని ఉంది. ఎప్పుడూ చేతిలో డబ్బులు నిలవడానికి ఈ కుబేర యంత్రాన్ని ఒక కాగితం పైన దానిమ్మ పుల్లతో, గోరోజనం రసంతో రాసి కానీ, రాగి రేఖపైన చెక్కించుకొని కానీ మీ దగ్గర ఉంచుకోవాలి. ఓం యక్షాయ కుబేరయ వైశ్రవనాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మేం దేహితాప స్వాహ. నియమనిష్టలతో బ్రహ్మచర్యంతో చెయ్యాలి. ఇంట్లో దానానికి లోటు రాకుండా ఉండడానికి, వ్యాపారంలో దినాభివృద్ధికి కుబేర యంత్రాన్ని ప్రతిష్ఠించుకొని పూజించాలి. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.